వెల్కమ్ టు డే 35 ఆఫ్ 365 డేస్ షార్ట్ కట్ సిరీస్. సో మనకి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 1570 రూపాయలు ఏ అండ్ బి షేర్ చేసుకున్నారంట. సో ఇప్పుడు ఏ షేర్ నుంచి ఓకేనా, ఏ షేర్ నుంచి 25 రూపాయలు, బి షేర్ నుంచి 45 రూపాయలు తీసేసిన తర్వాత ఓకేనా, డిడక్ట్ చేసిన తర్వాత వాళ్ళ ఇద్దరు షేర్స్ మధ్య రేషియో 2:3 అయిందంట. అయితే ఏ రిసీవ్ అంటే ఏ ఎంత తీసుకున్నది అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. సో ఇప్పుడు మనకి ఏ అండ్ బి 1770 రూపాయలని ఏ అన్న తర్వాత బి కొంత అమౌంట్ అనేది తీసుకున్నారు. సో ఇప్పుడు ఏ షేర్ నుంచి ఎంత మైనస్ చేశారు 25 అండ్ బి షేర్ నుంచి ఎంత 45 రూపీస్ మైనస్ చేశారు. సో అంటే ఇప్పుడు వీళ్ళిద్దరి నుంచి టోటల్గా మనకి ఎంత మైనస్ అయింది అంటే ఇక్కడ 25 ఇక్కడ 45 టోటల్గా మనకి 70 రూపీస్ అనేది మైనస్ అయింది. సో అయిన తర్వాత వీళ్ళిద్దరు షేర్స్ మధ్య రేషియో ఎంత వచ్చింది అంటే 2:3 వచ్చింది. సో 1570 రూపాయలలో 70 రూపాయలు పోతే ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది మనకి 1500 రూపాయలు ఉంటుంది. సో ఇప్పుడు ఈ 1500 అనేది ఎన్ని యూనిట్స్కి ఈక్వల్ అంటే 2 + 3 5 యూనిట్స్కి ఈక్వల్ అనమాట. 1500 అనేది మనకి 5 యూనిట్స్కి ఈక్వల్ అయితే దెన్ 1 యూనిట్ వాల్యూ ఏమవుతుంది 300 అవుతుంది. ఓకే, 1 యూనిట్ 300 అయితే మనకి ఏ వాల్యూ అడుగుతున్నాడు కాబట్టి ఏ వాల్యూ 2 యూనిట్స్ ఎంత అంటే మనకి 600 అవుతుంది. బట్ ఇది మనకి ఆన్సర్ అంటే కాదు. ఏ షేర్లో నుంచి 25 రూపాయలు తీసేసిన తర్వాత ఏ దగ్గర 600 రూపాయలు ఉన్నది. సో అంటే ఏ యాక్చువల్ షేర్ ఎంత అవుతుంది అంటే 625 రూపాయలు అవుతుంది. సో దీనికి ఆన్సర్ ఎంత కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కిరాప్ని ఫాలో కొట్టండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. జై హింద్.